భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోతారు. చాలా ఆర్థిక ఇబ్బందులు గూడా ఎదుర్కొనే అవకాశం ఉంది యువత అనే విధంగా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే దానిపైన మీ కామెంట్. ఓకే. ఏఐ వల్ల జాబ్ ఎక్కువగా నష్టం కన్నా బెనిఫిటే ఎక్కువుంటుందండి. అయితే ఇప్పుడు ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి యూజ్ ఉండబోతుంది మేడం? ఏఐ వల్ల 100% ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్, కస్టమర్ సపోర్ట్స్, మాన్యువల్‌గా చేసే వర్క్స్ అంతా కొంచెం రిస్క్‌లో ఉంటుంది. ఏఐ వల్ల బెనిఫిటే అవుతుంది కానీ రిస్క్ ఏం లేదు. సోషల్ మీడియాలో ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. అదే విధంగా అన్ని నష్టాలు గూడా ఉన్నాయనేసి చాలామంది నిపుణులు గూడా అంటున్నారు. చిన్న ఉదాహరణ ఏందంటే చైనాలో మొత్తం కుట్టు మిషన్‌లకు సంబంధించి తీసుకున్నట్లయితే కొన్ని వేల కుట్టు మిషన్‌ల దగ్గర ఈ రోబోలను పెట్టేసి రోబోల ద్వారానే మొత్తం క్లాత్ కుట్టించడం జరుగుతున్నది. అంటే దానివల్ల కొన్ని వేల లక్షల మందికి ఉపాధి గూడా కోల్పోతారు గదా! ఈ మన బట్టలు కుట్టేవాళ్ళు. ఈ స్ట్రాటజీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది వాళ్ళు బాగా హై లెవెల్‌లో వచ్చే విధంగా చేసుకోవాలనేది వాళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఏఐ టూల్స్ ఉన్నాయి గదా మేడం. అంటే ఎన్ని రకాలుగా ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఎన్ని రకాల టూల్స్ ఉన్నాయి ఏఐ టూల్స్? ఓకే. టూల్స్ అంటే లిస్ట్ చాలా అన్‌లిమిటెడ్ ఉన్నాయండి. ఓకే. సో, మనం బాగా మేజర్‌గా యూజ్ చేసే టూల్స్ ఉంటాయి గదా! మేజర్‌గా యూజ్ చేసే టూల్స్ అంటే మనం చాట్ జీపీటీలో చాలా మోడల్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ బాగా క్లియర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ 5.1 కూడా మంచిగా ఉంది మోడల్. సో, ఒకసారి దానికెళ్ళి అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఏ విధంగా సెట్టింగ్స్ చేస్తే మనం దాంట్లో ప్రాపర్‌గా ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇంకో టూల్ వచ్చేసేసి క్లాడ్. ఇప్పుడు ప్రస్తుతానికి క్లాడ్ యొక్క ఇన్ఫర్మేషన్ 100% యాక్యురేట్‌గా ఉంది. నేనిచ్చిన యొక్క ప్రాంప్ట్‌కి నేను దాన్ని డిఫరెంట్ సెట్టింగ్స్‌కెళ్ళి కనెక్టర్స్‌కి డిఫరెంట్ చేసి అవుట్‌పుట్ తెచ్చుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను క్యాన్వా ఇంకా అపోలో డాట్ ఏఐ ఈ 2 క్లాడ్‌లో ఏసి నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకో, ఓకే. దానికి ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుంది. సో, క్లాడ్‌లో అలా డిఫరెంట్ కనెక్టర్స్ ఉన్నాయి. అలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ప్లగ్ఇన్ అని ఒక సెట్టింగ్స్‌కి వెళ్ళి డిఫరెంట్ ప్లగ్ఇన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు నాకు స్పెసిఫిక్ ప్లగ్ఇన్ కావాలి అంటే నేను సెర్చ్ చేసి ఆ ప్లగ్ఇన్‌ని కనెక్ట్ చేస్తే ఓవరాల్ అవుట్‌పుట్ ఏంటంటే చాలా యాక్యురేట్‌గా, చాలా బాగా అనాలిసిస్‌గా వస్తుంది. ఎగ్జాంపుల్ పర్‌ప్లెక్సిటీ కూడా అంతే. మనం ఇచ్చే సెట్టింగ్స్, మోడిఫికేషన్స్, మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎగ్జాక్ట్‌లీ దాని యొక్క అవుట్‌పుట్ ఉంటుంది. ఏఐ విల్ యాడ్ ఇంపార్టెన్స్ టు ద పర్సన్. మనం ఇచ్చే యొక్క ఇంటెలిజెన్స్ బట్టి, ఏఐ యొక్క ఇంటెలిజెన్స్ బట్టి 100% యాక్యురసీ రిజల్ట్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. సో, ఓవరాల్ మన యొక్క నాలెడ్జ్, మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్లస్ ఏఐ దాన్ని అప్‌గ్రేడ్ చేస్తుంది. అది మనకి హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది కానీ, మనకి దాని బెనిఫిట్ బాగా గ్రాబ్ చేయొచ్చు అనేది ఓవరాల్ కాన్సెప్ట్. దానివల్ల మనకి లాస్ కన్నా ప్రాఫిటే ఎక్కువుంటుంది. అంటే చాలామంది కొంతమందేంటంటే ఇప్పుడు నిపుణులు ఆర్థిక నిపుణులు ఉంటారు గదా! వాళ్ళు భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ మెటా ఏఐ, ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు కోల్పోతారు. చాలా ఆర్థిక ఇబ్బందులు గూడా ఎదుర్కొనే అవకాశం ఉంది యువత అనే విధంగా చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అంటే దానిపైన మీ కామెంట్. ఓకే. సో, ఏఐ వల్ల జాబ్ ఎక్కువగా నష్టం కన్నా బెనిఫిటే ఎక్కువుంటుందండి. ఎందుకంటే ఏఐ వల్ల మాన్యువల్‌గా చేసే జాబ్స్ కొంత రిస్క్‌లోనే ఉంటాయి. బట్ దీన్ని ఎవరైతే అప్‌గ్రేడ్ ఎవరైతే లెర్న్ చేసుకొని దీని గ్రిప్ తెలుసుకున్న వాళ్ళందరూ దాన్ని ఆ యొక్క పర్టిక్యులర్ ఫీల్డ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని చాలా బాగా రాణించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, 99.99% దీని ద్వారా అవుట్‌పుట్ చాలా బెటర్‌గానే ఉంది. పాజిటివ్‌గానే ఉంది గానీ, మనకిక్కడ నష్టాలు ఎక్కువగా కన్నా బెనిఫిట్సే ఎక్కువుంటాయి. ఇప్పుడు ఏ టూల్ అయినా యూజ్ చేయండి. ఇప్పుడు మనకి తెలియంది కోడింగ్ అయినా గానీ, ఏ ఇన్ఫర్మేషన్ గురించైనా కానీ, దేని గురించైనా నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా మనకిప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఏఐ టూల్స్ ఇంప్లిమెంట్ చేసుకొని మన దాని యొక్క అవుట్‌పుట్ స్ట్రాటజీస్ బెటర్‌గా చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఏఐ యూజ్ చేయడం ద్వారా ప్లస్సే. ఓకే. అయితే ఇప్పుడు ఒక విషయం మేడం. ఒక పర్సన్ ఉన్నాడు ఎంప్లాయీ. అతను ఒక 50 మెంబర్స్ యొక్క డాటాని మొత్తం హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఏఐ ఏ విధంగా యూజ్ అవుతది? ఓకే. ఇప్పుడు మాన్యువల్‌గా ఆ పర్సన్ 5, 6 అవర్స్ కంటిన్యూషన్‌గా ఆ వర్క్ మీద పెట్టి టైమ్ స్పెండ్ చేసే బదులు, అదే ఏఐ టూల్స్, అదే ఏఐ ఫార్ములాస్ యూజ్ చేసి, ఎక్సెల్ షీట్‌లో ఈజీగా జాటెడ్ డౌన్ చేసుకొని, ఫ్యూ కేటగరీస్‌గా అది ఆటోమేటిక్‌గా డిస్ట్రిబ్యూట్ చేసి, నేమ్స్, నంబర్స్, వాళ్ళ యొక్క మెయిల్స్,
ప్రీమియం పీపుల్ వాళ్ళని ఈజీగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఈ యొక్క స్పెషల్ ఏఐ టూల్స్, ఈ యొక్క ఎక్సెల్ షీట్‌లో మనం ఈ యొక్క ఏఐ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎక్కువ అవర్స్ ఆఫ్ వర్క్ కాకుండా లైక్ ఫ్యూ అవర్స్‌లో కంప్లీట్ చేసే విధంగా ఏఐ ద్వారా మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఇది బెనిఫిట్. అయితే ఇప్పుడు ఏఐ వల్ల భవిష్యత్తులో ఎలాంటి యూజ్ ఉండబోతుంది మేడం? ఓకే. ఏఐ వల్ల 100% ఫర్దర్ ఆహ్, ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్, కస్టమర్ సపోర్ట్స్, మాన్యువల్‌గా చేసే వర్క్స్ అంతా కొంచెం రిస్క్‌లో ఉంటుంది. కాబట్టి ఈ పీపుల్ అంతా ఏఐని అప్‌గ్రేడ్ చేసుకొని టెక్నాలజీని అన్ని టూల్స్‌ని, అన్ని స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకొని ఫర్దర్ అప్‌గ్రేడ్ అవుతే ఏఐ వల్ల బెనిఫిటే అవుతుంది కానీ రిస్క్ ఏం లేదు. ఇది ఓవరాల్ ఏఐ టెక్నాలజీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ యొక్క స్ట్రాటజీస్ వల్ల ప్రతి బిజినెస్‌కి ప్లస్సే కానీ నష్టం లేదు. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ మేడం. ఇక్కడ హ్మ్. చైనాలో ఒక వీడియో చూసాం రీసెంట్‌గా. హ్మ్. అంటే రోబోలకు ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం కుట్టు మిషన్‌లు ఉంటాయి గదా! డ్రెస్ హ్మ్. కుట్టే విధానం. హ్మ్. మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి ఆ రోబోకు మొత్తం ఏఐ టెక్నాలజీ ద్వారా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. హ్మ్. అంటే అలాంటప్పుడు కొన్ని ల వేల లక్షల డ్రెస్సులు ఒకేసారి కుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో సేమ్ అదే విధంగా మరి ఎంప్లాయీస్‌కి గూడా ఉద్యోగాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటది గదా! హ్మ్. అనేది ప్రశ్న చాలామంది అంటున్నారు. అవునవును. ఇదైతే కరెక్టే అండి. ఏఐ వల్ల జాబ్స్ అనేది చాలా మట్టుకు వెళ్ళిపోవడం అనేది 100% కరెక్ట్. ఎవరైతే టెక్నాలజీని అప్ టు డేట్ ఇంప్లిమెంట్ చేసుకొనుంటే అతనికి అది ప్లస్సే అవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఒక పెద్ద కంపెనీ. ఆహ్, ఒక కస్టమర్ సపోర్ట్‌ని ఒక పర్సన్‌ని హైర్ చేసుకునే బదులు ఒక ఏఐ స్ట్రాటజిస్ట్‌ని హైర్ చేసుకుంటే అదంతా వర్క్ ఆ ఏఐ స్ట్రాటజీ, ఆ ఏఐ స్పెషలైజ్డ్ అయిన పర్సన్ ఈజీగా క్రియేట్ చేసి ఇచ్చేసేస్తాడు. సో, అక్కడ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ అయిపోతుంది. మాన్యువల్ వర్క్ అనేది అవసరం ఉండదు. సోషల్ మీడియాలో ఏఐ వల్ల చాలా ఉపయోగాలున్నాయనేసి చెప్తున్నారు. అదే విధంగా అన్ని నష్టాలు గూడా ఉన్నాయనేసి చాలామంది నిపుణులు గూడా అంటున్నారు. చిన్న ఉదాహరణ ఏందంటే చైనాలో ఒక మొత్తం కుట్టు మిషన్‌లకు సంబంధించి తీసుకున్నట్లయితే కొన్ని వేల కుట్టు మిషన్‌ల దగ్గర ఈ రోబోలను పెట్టేసి, రోబోలకు ఏఐ టెక్నాలజీ ఇచ్చి, మొత్తం ట్రైనింగ్ ఇచ్చి, రోబోల ద్వారానే మొత్తం క్లాత్ కుట్టించడం జరుగుతున్నది. అంటే దానివల్ల కొన్ని వేల లక్షల మందికి ఉపాధి గూడా కోల్పోతారు గదా! ఈ మన బట్టలు కుట్టేవాళ్ళు. మరి హ్మ్. అలాంటప్పుడు చాలా మందికి ఆర్థికంగా ఇబ్బంది అవుతది గదా! అనేసి గూడా ఆర్థిక నిపుణులైతే కొంతమంది అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? ఓకే. ఇప్పుడు మాన్యువల్‌గా ఒక 1000, 2000 లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మ్యానుఫ్యాక్చర్‌లో పెట్టి మాన్యువల్‌గా చేయిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చైనాలో దాని ఏ ఇరొక రోబోటిక్స్ వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆ యొక్క మాన్యువల్ వర్క్ అదంతా కట్ డౌన్ చేసేసేసి, వాళ్ళు చాలా ఫాస్ట్‌గా వర్క్ ప్రాసెస్ అనేది వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకొని, ఆ రోబోటిక్స్‌ని అట్లాగా ట్రైన్ చేసి, ఈ యొక్క వర్క్ యొక్క ఎఫిషియన్సీ డబుల్ అవ్వడానికి, ఇంకా దీనివల్ల ఎక్కువగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేయొచ్చు అనేది ఒక మెయిన్ బిజినెస్ స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది వాళ్ళు ఆహ్, బాగా లైక్ హై లెవెల్‌లో వచ్చే విధంగా చేసుకోవాలనేది వాళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్. బట్ దీని ద్వారా ఏంటంటే చాలా లేబర్ వర్క్ అనేది కట్ డౌన్ అవుతుంది. సో, దీని ద్వారా బాగా లైక్ నేను చెప్పేదేంటంటే ఇక్కడ నష్టాలు కూడా ఎక్కువున్నాయి. అది ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ప్లస్ అక్కడ దాన్ని ఎవడైతే అప్‌గ్రేడ్ చేసుకోలేకపోతున్నారో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో, దీన్ని టెక్నాలజీ ప్రకారంగా అయితే అది అప్‌గ్రేడ్ అవుతూ వస్తుంది. బట్ మాన్యువల్‌గా అయితే నష్టం గూడా ఉంది. సో, ఈ విషయంలో ఏఐ వల్ల నష్టమే ఎక్కువ. రోబోటిక్స్ మీదనే ఇంకా పనులు అన్నీ అయిపోతాయి. అవును. కుకింగ్ అయినా కానీ, క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కానీ, దానివల్ల డిజిటల్ డిజైన్ అయినా కానీ, మొత్తం ఏ టు జెడ్ ఇప్పుడు 1000 ఎంప్లాయీస్ బదులు ఒక మెషిన్ ద్వారా రీప్లేస్ అయిపోతుంది ఈజీగా. హ్మ్. హ్మ్. సో, నష్టమే అవుతుందిక్కడ మనిషికి. అంటే ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేసి గూడా చాలామంది క అంటున్నారు. హ్మ్. సో, భవిష్యత్తులో అయితే ఫర్దర్ చాలామంది ఏఐ వల్ల రీప్లేస్ అయిపోతాం. దీనికి మనం ఒక ప్రాబ్లమ్‌గా కాకుండా ఒక సొల్యూషన్ విధంగా అప్‌గ్రేడ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ రోబోటిక్స్‌కి కూడా ఏఐ ఏఐయే అదే ఒక హ్యూమనే దాన్ని ట్రైన్ చేయాలి.
సో, ఆ విధంగా ట్రైన్ చేసే విధంగా టెక్నికల్‌గా మనం దాన్ని ట్రైన్ చేసుకుంటే కూడా అక్కడ మనకొక ఆపర్చునిటీ. ఓకే. సో, ఆ విధంగా మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మాన్యువల్‌గా చేసే ఒక ప్రాసెస్ కాకుండా, అవును. లేట్‌గా అయ్యే విధంగా కాకుండా, మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకొని ఆ రోబోటిక్స్‌ని మనల్ని ట్రైన్ చేసి ఆహ్, వర్క్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. సో, దాన్ని బట్టి మనం అప్‌గ్రేడ్ చేసుకోవడం సొల్యూషనే. ప్రాబ్లమ్‌గా చూడకుండా సొల్యూషన్ వెతుక్కోవడం అనేది మనకి ఓవరాల్ బెస్ట్ వర్క్ ఆప్షన్. అవుతుంది. ఇక్కడ లీడ్ జనరేషన్ అంటే ఏంటిది? మన ఏఐ లీడ్ జనరేషన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఓకే. సో, ఈ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ అనేది మనం యాడ్స్‌లో రన్ చేస్తాము. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అవేర్‌నెస్ యొక్క క్యాంపెయిన్, ట్రాఫిక్ వచ్చే విధంగా క్యాంపెయిన్స్, సేల్స్ ప్రమోషన్స్ యాప్స్‌ని మనం ఎలాగ విధంగా ప్రమోట్ చేయొచ్చు అనేది ఒక క్యాంపెయిన్. అందులో వన్ అమాంగ్ ద టాప్ వచ్చేసేసి లీడ్ జనరేషన్ క్యాంపెయిన్. దీన్ని మాన్యువల్‌గా ఒక ఫార్మ్ క్రియేట్ చేసి మనం ప్రీమియం కస్టమర్స్‌ని లేకపోతే ఆహ్, ఆహ్, లైక్ ఈ పర్టిక్యులర్ కస్టమర్‌కి ఈ ప్రొడక్ట్‌కి అనేది మనం ఈ యొక్క ఏఐ స్ట్రాటజీస్ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ద్వారా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. లీడ్ జనరేషన్‌లో ఇప్పుడు ఏఐ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఎగ్జాంపుల్ క్లాడ్ అనే ఒక టూల్‌లో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసేసి ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఈ పర్టిక్యులర్ యాడ్ రన్ చేయాలి అని అనుకో. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. దాని యొక్క ఏజ్, దాని యొక్క డెమోగ్రాఫిక్స్, దాని యొక్క టార్గెట్ ఆడియన్స్ ఏంటి, దాని యొక్క లొకేషన్ ఏంటి, అంటే లైక్ జస్ట్ బేసిక్‌గా పర్టిక్యులర్ ఏరియాలో ఉన్నాను. ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఈ ఈ నా టార్గెట్ ఆడియన్స్ అని చెప్పేసిస్తే ఏఐ ఆటోమేటిక్‌గా మనకి మొత్తం ఎవ్రీథింగ్ చేసి పెట్టేసేసి అవుట్‌పుట్ అనేది ఇచ్చేస్తుంది. దీని బదులు మాన్యువల్‌గా చేసే లీడ్స్ కన్నా ప్రాంప్ట్ ద్వారా వచ్చే క్లాడ్‌లో యూజ్ చేసే టూల్ ద్వారా లీడ్స్ ఎక్కువగా గ్యాదర్ చేయొచ్చు. క్వాలిటీ లీడ్స్‌ని మనం ఈజీగా గ్రాబ్ చేయొచ్చు. అన్‌వాంటెడ్ లీడ్స్‌ని ఫిల్టర్ చేయొచ్చు. సో, టూల్స్ వల్ల గూడా మళ్ళీ బెనిఫిటే. మనకి లీడ్స్‌లో అయినా కానీ ఏ విధంగా అయినా ప్లస్సే. అయితే ఇప్పుడు మీరు ఒక 5 ఇయర్స్ నుంచి ఏఐ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నారు గదా! అంటే ప్రస్తుతం ఏ బిజినెస్‌లో మీరు ఏఐ టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారు? ఓకే. ప్రస్తుతానికి నేను సో ఫార్ 30+ అబోవ్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేశాను. సో, ఇందులో నేను ప్రతి కస్టమర్‌కి, ప్రతి ఒక్క నా యొక్క క్లయింట్ బేస్‌కి ఏఐ టూల్స్ మొత్తం యూజ్ చేసి ఇవ్వడం అయింది. సో, అంటే లైక్ యాస్ పర్ ద డిజైనింగ్ ఈ యొక్క ఈ యొక్క టూల్స్, ఈ యొక్క స్ట్రాటజీస్ వల్ల మనం ప్రీమియం క్వాలిటీ డిజైనింగ్ అనేది చేయడం ద్వారా కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ఓవరాల్ డిజైనింగ్ లుక్ అనేది బాగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. డిజైనింగే కాకుండా కంటెంట్ కూడా ఏఐ యూజ్ చేసి దాన్ని లైక్ మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఇంకా నాలెడ్జబుల్‌గా కూడా చేయవచ్చు కంటెంట్. సో, దీనివల్ల మళ్ళా ర్యాంకింగ్‌లో కూడా మనకి ప్లస్సే అవుతుంది. సో, ఓవరాల్ ఈ యొక్క ఏఐ టూల్స్, కంప్లీట్ ఏఐ స్ట్రాటజీస్ వల్ల ఓకే. మన యొక్క ర్యాంకింగ్ ప్రతి ఒక్క థింగ్స్ అనేది మనకి ప్లస్‌గానే అవుతుంది గానీ, ఇక్కడ ఏ నెగెటివ్‌గా లేదు. బట్ మేక్ ష్యూర్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ కంటెంట్ అనేది హ్యూమనైజ్‌గా ఉండే విధంగా మనం మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి, మోడిఫై చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అదే ఎగ్జాక్ట్ కంటెంట్ కాపీ పేస్ట్ కాకుండా, దాన్ని మనం మన యొక్క నాలెడ్జ్ బేస్డ్ ప్రకారంగా దాని కంటెంట్ ఇంకా బాగా ఇచ్చి ర్యాంక్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరేంటంటే మేడం చాలా ఇయర్స్ నుంచయితే ఏఐ డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నారు గాబట్టి, అంటే మీరు ఏ రంగంలో ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని ఉపయోగించి వర్క్ జేస్తున్నారు? అంటే ఏదన్నా ప్రాజెక్ట్ జేసేటప్పుడు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి ఒకటి జెప్పండి. హ్మ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ రంగమే చూద్దాం. ఓకే. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ యొక్క ఏఐ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వర్క్ యొక్క ఎఫిషియన్సీ 100x అయింది. ఇప్పుడు పర్టిక్యులర్ వెంచర్‌కి మనం షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తున్నప్పుడు దానికి స్పెసిఫిక్‌గా యాడ్ క్రియేటివ్ డాట్ ఏఐ అనే ఒక టూల్ ద్వారా మనం దాన్ని పర్టిక్యులర్ లొకేషన్‌ని హైలైట్ చేసే విధంగా దాని యొక్క క్యాప్షన్స్, ఏ ఏరియా ఉంది, ఏ లొకాలిటీ ఉంది, వెంచర్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఎన్ని సోల్డ్ ఔట్ అవుతున్నాయి, తర్వాత దీన్ని ఫర్దర్ ఎలా అప్‌గ్రేడ్ చేయొచ్చు అనేది మనము క్రియేటివ్‌గా డిజైనింగ్‌కి అది లైక్ ఇమాజినేషన్‌గా చూపియొచ్చు. సో, ఓకే. దీని ద్వారా ఏంటంటే ఓవరాల్ వ్యూ అనేది మాన్యువల్‌గా కన్నా 100% ప్రాపర్‌గా చేయవచ్చు. లైక్ స్ట్రాటజిక్‌గా చూడ్డానికి ఓవరాల్ లుక్ లైక్ అట్రాక్టివ్‌గా ఉండే విధంగా, లైక్ డిజైనింగ్ బాగా ఉండే విధంగా దేన్ని హైలైట్ చేయాలనేది
ఈ టూల్స్ ద్వారా మనం బాగా చేయవచ్చు. ఇంకా ఫోటో షూట్ వచ్చేసేసి దాన్ని బాగా లైక్ హైలైట్ చేసే విధంగా చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం హెక్స్‌ఫీల్.ఏఐలో వీడియో జనరేషన్ అనేది చాలా హై ఎండ్ లెవెల్‌లో వచ్చే విధంగా వీడియోని మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకే. అంటే లైక్ ఇప్పుడు ఒక ఏఐ క్లోన్‌ని ప్రిపేర్ చేసి, దానికి ఎగ్జాక్ట్‌గా ఏ కంటెంట్, ఏ ప్రొడక్ట్‌కి డెలివర్ చేయాలనుకునేది మనం ఈ యొక్క ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి చాలా ఈజీగా ఆహ్, బాగా రీచ్ వచ్చే విధంగా కూడా మనం ప్రతి ఏ ప్రొడక్ట్‌కైనా ఈ ఏఐ క్లోన్, ఈ యొక్క ఏఐ అవతార్ యూజ్ చేసి కూడా బాగా ప్రమోట్ చేయొచ్చు మార్కెటింగ్‌లో. సో, ఓవరాల్ ఈ టూల్స్ వల్ల చాలా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే దీన్ని యూజ్ చేసుకొని దీన్ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కాస్ట్ కట్ డౌన్ అయ్యి వాళ్ళకి ఓవరాల్‌గా ప్లస్సే అవుతుంది. సో, ఏఐ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఓవరాల్ ఏఐ వల్ల అడ్వాంటేజే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిక మేడం ఇచ్చినటువంటి విశ్లేషణని మీరు చూశారు గదా! తప్పకుండా ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టాపిక్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఏదైతే ఈ యొక్క ఏఐ డిస్కషన్ చేశామో, ఈ యొక్క టెక్నాలజీ వల్ల చాలా ప్లసెస్ ఉన్నాయనేది మనం పబ్లిక్‌కి అవేర్‌నెస్ ఇచ్చాం కాబట్టి, ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఈ యొక్క ఏఐ స్ట్రాటజీస్ వల్ల ప్లస్ అవుతుంది. ఇంకా ఈ యొక్క ఆర్ఎల్ఆర్ స్టూడియో వైబ్స్ కూడా చాలా బాగున్నాయి. సో, మనం ఫర్దర్ ఇలా కీప్ ఆన్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఈ యొక్క టాక్స్‌ని కంటిన్యూ చేద్దాం.